విద్యార్థి అంటే గిట్లుండాలని మంచిగా చదివి ఎవరితోటి కొట్లాటలు పంచాదలు లేకుండా సిన్సియర్గా ఉండేటోళ్ళను చూపెడుతుంటారు. లీడర్లు అంటే గిట్లుండాలని పబ్లిక్ తిప్పలు తీర్చేటోళ్ళను, పబ్లిక్ ఫాయిదా అయ్యే పనులు చేసేటోళ్ళను చూపెడుతుంటారు. పోలీసులు అంటే గిట్లుండాలని స్ట్రిక్ట్గా ఉండేటోళ్ళను, కామన్ మ్యాన్ కష్టం తీర్చేటోళ్ళను చూపెడుతుంటారు. వాళ్ళనే రోల్ మోడల్గా తీసుకోవాలని సుతం చెప్తుంటారోలా. అట్లనే పంతులంటే ఎట్లుండొద్దో చెప్పనీకే రేపు రేపు గీ పంతులనే చూపెడుతుంటారు కావచ్చు. చూడుండ్రి ఆ గురువు గారు ఎంత ఘనకార్యం చేసిండ్రో బల్లే. ఏయ్! భూమేంది గుండ్రంగా తిరుగుతున్నది? ఎవలన్నా తిరగకుంటా ఆపుండ్రి. ఈళ్ళకేడ పనిలేనట్టుంది. నిమ్మలంగా వండుకోనిత్తలేరు గదా! తాపకు లేపుకుంటా డిస్టర్బ్ జేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? బోర్డు ముంగట నిలబడి పాఠాలు చెప్పాల్సిన పంతులు బల్ల మీద ఎందుకు వండుకోవాల్సొచ్చిందో సమజైంది గదా! అల్లూరు జిల్లా చింతపల్లి మండలం పినపాడు గిరిజన పాఠశాలల పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ అని అక్కడనే పాఠాలు చెప్పే రమణ సారు రోజుకంటే ఒక పెగ్గు ఎక్కువేసొచ్చిండట. గంతే ఇగ. మందు మంచిగా పనిచేసింది, సారును పనిచేయకుండా చేసింది. పేరెంట్స్ అత్తున్నారు, గట్టిగా మాట్లాడాలని ధైర్యం కోసం వేసుకున్నాడో లేకుంటే రోజు దాగిన పానానికి ఇయ్యాల దాగకుంటే నిలబడదని వేసుకున్నాడో తెలియదు గాని తల్లిదండ్రుల ముంగట తప్పదాగి పడేటలకు ఆంధ్ర ఫేమస్ అయిండు రమణ సారు. పిల్లగాండ్లను పట్టించుకోవాల్సిన పంతులునే స్టూడెంట్లు పట్టుకునేటాలకు వైరల్ గా వచ్చిండు. పిల్లగాండ్లు చెప్పిన మాట ఇంటలేరని సారు చెప్పాల్సింది పోయి ఈయన గురించే పెద్ద సార్లకి చెప్పే కాడికొచ్చిందని తల్లిదండ్రులు బగ్గనే గరమైండ్రు. ఇక ఈ సారు ముచ్చట తెలిసి సస్పెన్షన్ తోని సన్మానం చేసిండ్రు పెద్ద అధికారులు.